ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. చూడండి, అసలు ఈ జగత్తును ఎవరు సృష్టి చేశారు అనేది ఒక పెద్ద ప్రశ్న అండి. $1 మిలియన్ క్వశ్చన్ ఇది. ఎవరు ఇంత అందమైన ఈ జగత్తుని సృష్టించి, ఇంత అందమైన ఈ రంగుల ప్రపంచాన్ని, ఇంత సుందరమైన ఈ ప్రపంచాన్ని, ఈ జగజ్జాలాన్ని సృష్టించి ప్రతి జీవిని మోహములో పడేస్తున్న ఆ సృష్టికర్త ఎవరు? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అండి. ఇంత అందమైన ఈ సృష్టి రచన చేసి బ్రహ్మవేత్తలను సైతము ఇందులో ముంచివేసే ఇంత సుందరమైన సృష్టి రచన చేసిన ఆ సృష్టికర్త ఎవరు? చూడండి, మనం ప్రపంచంలో చూసుకుంటే అనేక మతాలు ఉన్నాయి. ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు మా దేవుడి సృష్టికర్త అంటే మా దేవుడి సృష్టికర్త అని అనుకుంటారు. కానీ అసలు నిజంగా ఎవరు సృష్టికర్త? ఇంత అందమైన సృష్టిని రచించిన ఆ సృష్టికర్త ఎవరు? బ్రహ్మవేత్తలను సైతం మోహింపచేస్తున్నదే ఈ సృష్టి. మరి ఇటువంటి సుందరమైన ఈ సృష్టి రచన చేసిన ఆ సృష్టికర్త ఎవరు? ఎవరో తెలుసుకుందామా? ఈ రోజుతో ఈ ప్రశ్నకి తెరదించుదామండి. ఈ రోజుతో సృష్టికర్త ఎవరు అన్న ప్రశ్నని సహేతుకంగా తెలుసుకొని ఈ ప్రశ్నకి తెరదించుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, విషయంలోకి వెళ్దామా? పదండి, సృష్టికర్త ఎవరు అనేది ఈ రోజే తెలుసుకుందాం. ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకునే ముందు మనం 2 ప్రపంచాలని తీసుకుందామండి. ఒకటి స్వప్న ప్రపంచం, రెండవది ఈ స్థూల ప్రపంచం. ఒకటి జాగ్రత్తావస్థల అనుభవానికి అందుతున్నది ఈ స్థూల ప్రపంచం. ఇప్పుడు మనము మేలుకొని ఉన్నప్పుడు అనుభవిస్తూ ఉన్నాం కదండి, ఇది స్థూల ప్రపంచం. దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. ఈ జాగ్రత్త అవస్థలో మనం ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇక రెండవ ప్రపంచం ఉన్నది స్వప్న ప్రపంచం. అది స్వప్నావస్థలో మనం ఆ సూక్ష్మ ప్రపంచాన్ని మనం అనుభవిస్తాం. అసలు ఈ స్థూల ప్రపంచాన్ని ఎవరు సృష్టి చేశారో తెలుసుకునే ముందు సూక్ష్మ ప్రపంచం, ఆ స్వప్న ప్రపంచాన్ని ఎవరు సృష్టి చేశారో తెలుసుకుందాం. చూడండి, స్వప్నము అంటే కళ అండి. మనం ప్రతిరోజు నిద్రలోకి జారుకున్న తర్వాత కళలు కంటూ ఉంటాం కదండి, అది ఏ స్వప్నావస్థ అండి. మనకి 3 అవస్థలు ఉంటాయండి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. సుషుప్తిని కొంచెంసేపు పక్కన పెడితే ప్రధానంగా మనము జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఈ 2 అవస్థలను ఆధారం చేసుకొని సత్యాన్ని తెలుసుకుందాము. జాగ్రత్త అవస్థ అంటే మేలుకొని ఉన్న స్థితి. ఇప్పుడు మనందరం మేలుకొని ఉన్నాం కదండి, ఈ మేలుకొని ఉన్న ఈ స్థితి ఉందో చూసారా, ఇది జాగ్రత్త అవస్థ అండి. ఈ స్థితిలో జీవుడు ఈ స్థూల ప్రపంచం ఉందో చూసారా అండి, మన కంటి ముందు కనబడుతున్న ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తాడండి. ఇక రెండవది స్వప్నావస్థ. అంటే నిద్రలోకి వెళ్ళిన తర్వాత జీవుడు కలగంటాడు కదండి, కళని అనుభవిస్తాడు కదా,
సో ఆ కళ ఉన్నది చూసారా అండి, అది స్వప్న ప్రపంచం అండి. సూక్ష్మ ప్రపంచం, అది స్వప్నావస్థ. ఇప్పుడు జాగ్రత్త అవస్థని కొంచెం సేపు పక్కన ఉంచండి. స్వప్నావస్థకి వెళ్దాం, అంటే కళ దగ్గరికి వెళ్దాం. చూడండి, కళని ఎవరు సృష్టి చేశారండి? మన మనస్సే కదా. సింపుల్గా అయితే అర్థం అవ్వాలి అంటే, మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేటి గురించి అయితే చింతన చేస్తూ ఉంటామో అవే మన కళల రూపంలో వస్తూ ఉంటాయి. మనం వేటిని అయితే ఎక్కువగా చింతిస్తూ ఉంటామో అవే మన స్వప్న ప్రపంచంగా వస్తూ ఉంటాయి. మన కళలో అవే వస్తూ ఉంటాయి. ఈ కళను ఎవరు సృష్టి చేశారండి? మన మనస్సే కదా. మనస్సు యొక్క సృష్టి స్వప్నం, స్వప్న ప్రపంచం. దాన్ని బ్రహ్మదేవుడు అంటూ ఎవరు సృష్టి చేయలేరు కదండి. స్వప్న ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టి చేయలేదు కదా, మీ మనస్సే కదా సృష్టి చేసింది. వేరే ఎవరో ఒక సృష్టికర్త స్వప్న ప్రపంచాన్ని సృష్టి చేయలేదు కదా. మీ మనస్సే ఆ స్వప్నం అనే ప్రపంచాన్ని, ఆ కళ అనే ప్రపంచాన్ని సృష్టించింది. దానికి వేరే సృష్టికర్త ఎవరూ లేరండి. అందుకే శంకరులు ఒక గొప్ప మాట అంటారు, ఆది శంకరాచార్యులు వారు. వశిష్ఠ మహర్షి కూడా చెప్తారండి. శంకరులు మహావాక్య దర్పణంలో చెప్తారు. వశిష్ఠులు వారు మనకి యోగ వశిష్టంలో కూడా చెప్తారండి. అంటారు, శంకరులు అంటారు, స్వప్నావస్థ మన కళ. స్వప్నావస్థలో జగత్తు అంటే ఆ స్వప్న ప్రపంచం, ఆ సూక్ష్మ ప్రపంచం బ్రహ్మ చేత గాని, విష్ణువు చేత గాని, శివుడి చేత గాని ఎవరి చేత సృష్టి చేయబడలేదు. కేవలం మీ మనస్సు చేతనే సృష్టించబడింది. స్వప్నముల విషయాలు సృష్టించినట్లే మనస్సు ఈ స్థూల ప్రపంచాన్ని కూడా సృష్టి చేస్తూ ఉన్నది. సృష్టి చేయడానికి ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు అంటూ లేడు అంటున్నారండి శంకర్లు చెప్తున్నారు. కళలోని విషయాలను బ్రహ్మదేవుడు సృష్టించడం లేదు కదా అంటున్నారు. మన కళ ఉన్నదండి, కళలో ఉన్న విషయాలని, ఆ వస్తువుల్ని, కళ ఇప్పుడు ఈ ప్రపంచం ఎలాగైతే మనకి సత్యంగా మనకు కనబడుతూ ఉందో, మనం కళని అనుభవించేటప్పుడు కూడా ఆ స్వప్న ప్రపంచం కూడా ఇంతే సత్యంగా ఉంటుంది కదండి. మనం కళ కనేటప్పుడు ఇది నిజం కాదు, కల్పితము, కేవలం మన మనో సృష్టి, ఇది సత్యం కాదు అన్న ఎరుక మనకు ఉంటుందా అండి? ఉండదు. ఎప్పుడైతే మనము స్వప్నావస్థ నుంచి జాగ్రత్త అవస్థలోకి వస్తామో అప్పుడు మనకు ఆ ఎరుక కలుగుతుంది. ఎందుకంటే స్వప్నావస్థ నుంచి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత అక్కడ స్వప్నం ఉండదు, ఇంకా అది లయమైపోతుంది. అప్పుడు అది ఉండదు కనుక అది అసత్యము అని తెలుసుకుంటాడు. అది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం అంటున్నారండి. ఆ స్వప్నావస్థ ఎంతైతే సత్యమో ఈ జాగ్రత్త అవస్థ కూడా అంతే సత్యం అంటున్నారు. దీనికి భగవాన్ రమణ మహర్షి కూడా చెప్తారండి. ఎందుకంటే ఈ జాగ్రత్త అవస్థలో మనం అనుభవించే ప్రపంచము, స్వప్నావస్థలో మనం అనుభవించే ప్రపంచము రెండు ఒకటే. కాకపోతే స్వప్న ప్రపంచం, స్వప్నావస్థ అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది. కళ అనేది ఈ జాగ్రత్త ప్రపంచం, ఈ స్థూల ప్రపంచం, ఈ జాగ్రత్త అవస్థ అనేది ఎక్కువ కాలం ఉంటుంది అంతే. అది అల్పము, ఇది దీర్ఘము అండి, అంతే. అంతకుమించి పెద్ద తేడా ఏమీ లేదండి. అక్కడ మీకు ఏ వస్తువులు, వ్యక్తులు, నదులు, పర్వతాలు, ఈ ప్రపంచం మీకు ఎలాగైతే కనబడుతుందో అక్కడ కూడా ఇలాంటి ప్రపంచమే ఉంటుందండి. తేడా ఏమీ లేదండి. ప్రతి ఒక్కరికి కళ అనుభవమే కదండి. కళలకు అనుకుండా అయితే ఎవ్వరు ఉండరు. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పగలు కూడా కళలకు అంటూనే ఉంటాం, ఊహల్లోనే బతుకుతూ ఉంటాం. ఇక రాత్రి చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ ఊహలన్నీ పోగై కలలుగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కలల్లో విహరిస్తూ ఉంటాడు అనమాట. సో ప్రతి వ్యక్తి చూడండి ఎంత సత్యము అంటే అసలు తేడానే ఉండదండి. ఇక్కడున్న ప్రపంచమే ఇదే ప్రపంచం అక్కడ కూడా ఆవిష్కరించబడుతుందండి. కాకపోతే అది కొంచెం సేపు ఉంటుందండి, ఇది దీర్ఘకాలం ఉంటుంది అంతే. అంతకుమించి తేడా ఏమీ లేదండి. స్వప్నానికి ఈ జాగ్రత్త ప్రపంచానికి భేదమే లేదండి. కాల పరిమితి ఉన్నది అంతే. ఇది ఎక్కువ కాలం ఉంటుంది, అది అల్పం, కొంత సమయం మాత్రమే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 90 సెకండ్లు అంటారండి. 1.5 minute స్వప్నం అంటారు. దాని పరిధి టైం లిమిట్ 1.5 minute అంటారు. 90 నిమిషాలు అంతే. సారీ 90 సెకండ్లు. సో రెండిటికి భేదం ఏమీ లేదండి. ఇప్పుడు మనం మేలుకొని ఈ జగత్తుని అంత అందంగా అనుభవిస్తూ ఉన్నాము. కళలోకి వెళ్ళిన తర్వాత ఆ కళ ప్రపంచాన్ని కూడా ఇంతే అందంగా అనుభవిస్తూ ఉంటాం మనం. అక్కడ ఎక్కడెక్కడ విహరిస్తూ ఉంటాము. రెండూ ఒకటేనండి. అందుకే అంటారు స్వప్న ప్రపంచాన్ని ప్రత్యేకంగా సృష్టించడానికి బ్రహ్మదేవుడు లేడు కదా. స్వప్న ప్రపంచంలో ఉన్న వ్యక్తులని, విషయాలని, దృశ్యాలని, ఆ ప్రపంచాన్ని వేరే ఎవరు సృష్టి చేయలేదు కదా. శివుడు కానీ, విష్ణువు కానీ, బ్రహ్మదేవుడు కానీ స్వప్న ప్రపంచాన్ని సృష్టి చేయలేదు కదా. మీ మనస్సే కదా సృష్టి చేసింది. అలానే ఈ జాగ్రత్త ప్రపంచాన్ని కూడా సృష్టి చేయడానికి ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు అంటూ లేడు, మీ మనస్సే సృష్టికర్త అంటున్నారు. ఎవరో కాదండి, జగద్గురు ఆదిశంకర్లు చెప్తున్నారు, వశిష్ఠ మహర్షి చెప్తున్నారు యోగ వశిష్టంలో. ఇప్పుడు ఇవి రెండు భేదం లేదు, కాల పరిమితి ఉన్నది అంతే అని చెప్పాం కదండి. ఇప్పుడు అసలు మొదటగా ఈ స్వప్న ప్రపంచం అనేది ఎలా సృష్టి జరిగిందో చూద్దాం. తర్వాత ఈ స్థూల ప్రపంచం ఎలా సృష్టి జరిగిందో చూద్దాం. చూడండి, ఏదైనా ఒకటి తయారు చేయాలంటే దానికి కావాల్సిన వస్తువులు ఉండాలి కదండి. ఉదాహరణకు ఒక సుందరమైన ఒక వస్త్రాన్ని తయారు చేయాలంటే దానికి దారాలు కావాలి కదండి. దారాలను ఉపయోగించి ఒక మంచి వస్త్రం తయారవుతుంది. అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచం అంటే ఇప్పుడు మనం అనుభవించే ఈ స్థూల భౌతిక ప్రపంచం అండి, ఈ జాగ్రత్త ప్రపంచం వలె సత్యంగా కనిపించే స్వప్న ప్రపంచానికి ఆధారమైనవి ఏమిటి అని ప్రశ్న అండి. ఏదైనా ఒకటి తయారు చేయాలంటే దానికి కావాల్సిన వస్తువులు కావాలి కదండి. కుండ తయారు చేయాలంటే మట్టి కావాలి, ఒక వస్త్రం తయారు చేయాలంటే దారాలు కావాలి. మరి ఈ జాగ్రత్త ప్రపంచం వలె ఇంత సత్యంగా గోచరించే ఆ స్వప్న ప్రపంచానికి ఆధారం ఏమిటి? ఆ స్వప్న ప్రపంచం తయారవడానికి సోర్స్ ఎక్కడ ఉన్నది? మెటీరియల్ ఏంటిది? ఆ ఉపాదానం ఏంటిది? ఆ సోర్స్ ఏంటిది? ఏంటిదో తెలుసా అండి? వాసనలండి. మనకి స్వప్నంలో కనిపించే ఈ దృశ్యమాన జగత్తు, స్వప్నంలో మనకి ఈ స్థూల ప్రపంచం లాగే స్వప్నం కూడా అంతే స్పష్టంగా ఉంటుంది కదండి. ఈ జాగ్రత్త ప్రపంచం లాగే స్వప్నం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కదా. మరి ఆ స్వప్నంలో కనిపించే దృశ్యమాన జగత్తు అంతా వాసనల వలన ఏర్పడుతుందండి. వాసనలు. ఈ వాసన అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాసనలే అండి జీవుడిని ఆడించేది. ఈ వీడియో కింద వాసనలు అంటే ఏమిటి, అవి మరలా కర్మలకు ఎలా కారణమవుతున్నాయి, అవి మరలా జన్మలకు ఎలా కారణమవుతున్నాయి అనే విషయాలు గతంలో నేను చెప్పి ఉన్నానండి. ఆ లింక్ కింద ఇస్తున్నాను, ఒకసారి గమనించండి. ఈ వాసనలే అండి, ఈ స్వప్న ప్రపంచం అంతా వాసనామయం అండి. స్వప్నంలో కనిపించే ఈ దృశ్యమాన జగత్ అంతా వాసనల వల్లనే ఏర్పడుతుందండి.
వాసన అంటే సూక్ష్మంగా చెప్తానండి, మనస్సు యందు పడే ముద్రలండి. మనం ఏదైనా ఒక వస్తువుని అనుభవించినప్పుడు ఆ అనుభవానికి సంబంధించిన జ్ఞాపకం మన చిత్తంలో నిక్షిప్తమై ఉంటుంది కదండి, అది ఏ వాసన అండి. ఆ అనుభవానికి సంబంధించిన ముద్ర మన మనస్సులో పడి ఉంటుంది కదండి, ఆ ముద్ర అది ఏ వాసన అండి. ఆ వాసనయే జీవుణ్ణి ఆడిస్తుందండి. ఈ వాసనలే అండి, వాసనలన్నీ బీజ రూపంలో ఉంటాయండి, చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయండి. విత్తనాలు, ఆ విత్తనాలన్నీ చిత్తంలో ఉంటాయండి. ఎలా అంటే ఒక విత్తనం నుండి మహావృక్షం ఎలాగైతే వస్తుందో అలానే ఈ స్వప్న జగత్ ఉందో చూసారా అండి, ఈ స్వప్న జగత్ అనే మహావృక్షము పెరగడానికి అదే ఉత్పత్తి చెందడానికి బీజాలు ఏందో తెలుసా అండి, వాసనలండి. స్వప్న జగత్ అనే మహావృక్షం వాసనలనే బీజాల ద్వారా ఏర్పడుతుందండి. ఇక్కడ ఒక విషయాన్ని అసలు గమనించాలండి, వాసనలే స్వప్న ప్రపంచానికి మూలము, వాసనలే స్వప్న ప్రపంచానికి ఆధారము అని చెప్తున్నారు కదండి. ఈ వాసనల బీజాల వల్లనే, వాసనా బీజాల వల్లనే స్వప్న ప్రపంచం అనే మహావృక్షం పెరుగుతున్నది అని చెప్తున్నారు కదండి. దాని నుంచి, వాసన బీజాల నుంచే స్వప్న ప్రపంచం అనే మహావృక్షం వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు కదండి. వాసనలో స్వప్న ప్రపంచానికి కారణాలైతే అసలు ఈ వాసనలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏర్పడుతున్నాయండి? ఎప్పుడు, ఎక్కడ, ఎలా? మన చిత్తం ఉందో చూసారా అండి, చిత్తంలో ఈ వాసన బీజాలు ఉంటాయని చెప్పాను కదండి. అసలు ఎప్పుడు ఈ చిత్తం అనే క్షేత్రంలో ఈ బీజాలు నాటుకుంటున్నాయి, ఎక్కడ, ఎప్పుడు నాటుకుంటున్నాయి? ఈ వాసనలు అన్నిటికీ కారణం అని చెప్తున్నారు కదండి. ఈ వాసన బీజాలు ఈ చిత్తం, మన చిత్తం అనే క్షేత్రంలో, ఆ భూమిలో ఎప్పుడు, అసలు ఎక్కడ నాటుకుంటున్నాయి? అవి లేకపోతే అసలు గోలే ఉండదు కదండి. అవి అసలు ఎక్కడ, ఆ బీజాలు మన చిత్తంలో నాటుకుంటున్నాయి అనేది తెలుసుకున్నామండి. ఈ స్వప్న ప్రపంచానికి కారణమైన ఈ వాసనలు, ఈ వాసన బీజాలు మన చిత్తం అనే క్షేత్రంలో, భూమిలో ఎప్పుడు నాటుకుంటున్నాయో తెలుసా అండి? జాగ్రత్త అవస్థలో అండి, మేలుకున్న స్థితి. మనం మేలుకగా ఉన్నప్పుడు ఆ బీజాలు మన చిత్తంలో నాటుకుంటున్నాయండి, జాగ్రత్త అవస్థలో అండి. ఎలానో చూద్దాం అసలు ఒకసారి చూడండి. నేను చెప్పాను కదండి, అనుభవం, మనకు ఏదైనా ఒక అనుభవం జరిగింది అంటే ఆ అనుభవము స్మృతి అంటే జ్ఞాపకంగా మన చిత్తంలో నిక్షిప్తమై ఉంటుంది కదండి. చిత్తము అంటే మెమొరీ కార్డ్ అండి. మన అనుభవాలన్నీ నిక్షిప్తమై ఉండే ఒక పేటిక, మన అనుభవానికి సంబంధించిన స్మృతులు అన్ని, ఆ జ్ఞాపకాలన్నీ, వాసనలు అన్ని నిక్షిప్తమై ఉండే ఒక పేటిక, ఒక మెమొరీ కార్డ్ అనమాట. అన్ని దాంట్లో నిక్షిప్తమై ఉంటాయండి. అందుకే ఆ చిత్తాన్ని చిత్రగుప్తుడు అంటారండి. చిత్రగుప్తుడు అందరి లెక్కలు చిట్టాలు రాస్తూ ఉంటాడని చెప్తారు కదండి. సో ఈ చిత్తమే చిత్రగుప్తుడు అండి. అసలు ఇప్పుడు ఈ వాసనలు అనేవి ఎలా ఏర్పడతాయో చూద్దామండి. ఈ వాసన బీజాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. వాసన, ఆ బీజం ఏర్పడాలి అంటే అనుభవం కలగాలండి. అనుభవం లేకుండా దానికి సంబంధించిన వాసన ఏర్పడదు. చూద్దాం, దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరికైనా వాసనలు అనే కాన్సెప్ట్ తెలియకపోతే ఒక్కసారి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూసి అప్పుడు మరలా ఈ వీడియోకి రండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం అసలు ఈ వాసనలు అనేవి ఎలా ఏర్పడతాయి. అనుభవం కలిగితేనేనండి వాసన అనేది ఏర్పడేది. చూడండి, ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక అతను ఇంతవరకు ఎప్పుడు జిలేబీ తినలేదు, అసలు తినాలన్న ఆ తలంపు కూడా లేదు, ఎప్పుడు అతని మనసు తినాలని కోరుకోలేదు. వారు ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ మిత్రుడు అక్కడ దగ్గరలో ఉన్న జిలేబీ షాప్ దగ్గరికి వెళ్ళి జిలేబీ తిందాం రమ్మని చెప్పేసి తీసుకుని వెళ్ళాడు. మీరు కూడా ఎప్పుడు తినలేదు, ఎప్పుడు తినాలని కూడా మీ మనసు ఆరాట పడలేదు. సరే వెళ్ళారు, తిన్నారు. తిన్న తర్వాత
ఆ జిలేబీ నోట్లో పెట్టుకోగానే అబ్బా భలే ఉంది, తీయగా ఉంది, ఆ తీయటి అనుభవం, ఆహా భలే ఉంది, అద్భుతంగా ఉందని ఆ తీయటి అనుభవం ఉంది చూసారా అండి, దాన్ని మీరు అనుభవించారు. అక్కడితో అయిపోయిందా? అయిపోలేదండి, ఇక్కడే బిగిన్ అయింది, ఇక్కడే ప్రారంభమైంది, ఇక్కడే ఏర్పడుతుందండి వాసన, అక్కడే ఏర్పడుతుంది. ఆహా అద్భుతంగా ఉన్నది, భలే ఉందని చెప్పేసి ఆ తీయటి అనుభూతిని అనుభవించే అనుభవాన్ని పొందారు చూసారా అండి. సరే మరలా ఇంకొక రోజు తిందాంలే అని చెప్పేసి ఎవరు దారిన వారి ఇంటికి వెళ్ళిపోయారు. సరే కాలం గడుస్తూ ఉన్నది. 2 రోజుల తర్వాత మీకు ఏదో అనారోగ్యం వస్తే మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ పరీక్ష చేసి మీకు షుగర్ అండి, తీపి పదార్థం తినమాకండి, తింటే మీ ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెప్పేసి చెప్పాడు. సరే ఒకరోజు మీరు అనుకోకుండా మీరు జిలేబీ తిన్నారు చూసారా అండి, ఆ గల్లీలో నడుచుకుంటూ వెళ్తున్నారు. దూరం నుంచి జిలేబీ వాసన వస్తున్నది, అప్పుడే వేడివేడిగా వేస్తున్నారు, జిలేబీ వాసన వస్తూ ఉన్నది, అది మీకు టచ్ అయింది. వెంటనే మీ మనస్సు దాన్ని తినాలని ఆరాటపడుతూ ఉన్నది. దాన్ని తిందామా వద్దని అనేక సంకల్పాలు చేస్తూ ఉన్నది. డాక్టర్ వద్దని చెప్పినా కానీ ఒక్కసారికే కదా ఏముందిలే తిన్నాము అని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నది, మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఉన్నది. గతంలో మీరు అదే విధంగా నడుచుకుంటూ వెళ్ళారు, అప్పుడు మీ మనసు ఏమీ ఆరాటపడలేదు, కానీ ఇప్పుడు మీ మనసు ఎందుకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ అంతలా ఆరాటపడుతూ ఉన్నది. లోపల ఒకటి కదిలిస్తూ ఉన్నదండి. ఏమిటో తెలుసా? అది మీరు జిలేబీ తిన్నప్పుడు ఆహా అద్భుతంగా ఉన్నది, భలే ఉన్నది, ఆ అనుభవించారు చూసారండి, ఆ తీయటి అనుభవం, అది అక్కడితో పోలేదండి, అది వాసనగా మీ చిత్తంలో నిక్షిప్తమై ఉన్నది. మీ చిత్తంలో ఆ ముద్ర పడి ఉన్నది, ఆ అనుభవం వాసనగా మీ చిత్తంలో ఏర్పడిందండి, ఆ బీజం పడింది. అదే మిమ్మల్ని మరలా ఆరోగ్యం బాగలేకపోయినా కానీ తినడానికి ప్రేరేపిస్తున్నది అదేనండి. మరి అంతకుముందు అది తినకముందు మీ మనసు ఎప్పుడు అలా ఆరాట పడలేదే, కానీ ఇప్పుడు మీ ఆరోగ్యం బాగలేకపోయినా కానీ మీ మనసు ఆరాటపడుతుంది, మళ్ళీ దాన్ని తినాలి అన్న కర్మకి, ఆ జిలేబీని తినాలి అనే కర్మకి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నది చూసారా. అది ఏమిటో తెలుసా అండి? మీ మనసు అంతలా ఆరాటపడడానికి కారణం ఏంటో తెలుసా? ఆ తీయటి అనుభవం ఉంది చూసారా అండి, అది వాసనగా ఉందండి, అది తొలుస్తూ ఉన్నది అనమాట. అది ఆ వాసన ఎక్కడ ఏర్పడిందో తెలుసా అండి? మీరు మొట్టమొదటిసారి మీ మిత్రుడితో తిన్నారు చూసారా అండి జిలేబీ, ఆ తీయటి అనుభవం మీరు అనుభవించారు కదండి, ఆ తీయటి అనుభవం మీ మనస్సు మీద ఒక ముద్రను వేసిందండి, ఆ ముద్ర మిమ్మల్ని కదిలిస్తుందండి. అక్కడ అనుభవం పడింది కదండి, అక్కడే వాసన ఏర్పడిందండి. అనుభవం లేకుండా వాసన అసంభవం, ఆ అనుభవమే వాసనగా నిక్షిప్తమై ఉంటుందండి, అది జీవుడిని కదిలిస్తుందండి. ఆరోగ్యం బాగలేకపోయినా అంతలో ఆరాట పడుతున్నాడు అంటే కారణం ఆ వాసన తొలుస్తూ ఉన్నది. అందుకే చూడండి, మీ స్వప్నంలో వచ్చే ప్రతి దృశ్యము మీ అనుభవంలో ఉన్నదేనండి. మీ అనుభవంలో వాసనగా ఉన్నదే కళలో వస్తుందండి. మీ అనుభవంలో లేనిది, వాసనగా లేనిది, మీ చిత్తంలో వాసనగా లేనిది అసలు మీ స్వప్న ప్రపంచంలో వచ్చే అవకాశమే లేదండి. ఈ వాసనలో ఉన్నాయి చూసారండి, దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక టెక్నిక్ ఫాలో అవుదామండి. నేను ఇప్పుడు ఈ వాసనలని ఇమేజెస్ అంటున్నానండి. ఇమేజెస్ అంటే ఫొటోస్ అండి, ఫొటోస్గా పిలుచుకుందాం. ఇప్పటి నుంచి ఈ వాసనల్ని మనం ఫొటోస్గా పిలుచుకుందాం. ఈజీగా అర్థం అవడం కోసం, ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించడం కోసం మనము వీటిని ఫొటోస్ అని పిలుచుకుందాము. ఇమేజెస్ అన్నమాట. ఇమేజ్ చూడండి, మనము ప్రతి క్షణము, ప్రతి నిత్యము, ప్రతి దృశ్యాన్ని మన మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మనం చూసిన ప్రతి దృశ్యాన్ని, మనము అనుభవించిన ప్రతి పదార్థాన్ని, ప్రతి దానిని, ప్రతి దృశ్యాన్ని, ప్రతి అనుభవాన్ని ఫోటో తీస్తుందండి. మన మనస్సు ప్రతి దృశ్యాన్ని, మనం చూసే ప్రతి దృశ్యాన్ని, మనం అనుభవించే ప్రతి దాన్ని ఫోటో తీసి ఆ ఇమేజ్ ఉండేది చూసారా అండి, ఆ ఇమేజ్ని చిత్తంలో ఉంచుతుందండి, చిత్తంలో నిక్షిప్తం చేసి ఉంచుతుంది.
మనం చూసే ప్రతి దృశ్యాన్ని, దృశ్యము అంటే కంటికి కనిపించేదండి, ప్రతి దృశ్యాన్ని మనం అనుభవించే ప్రతి దాన్ని ఫోటో తీస్తుంది. ఫోటో తీసి ఆ ఫోటోని చిత్తంలో నిక్షిప్తం చేస్తుంది. ఆ ఇమేజ్ని చిత్తంలో నిక్షిప్తం చేస్తున్నది. ఇమేజ్ అంటే వాసన అండి, గుర్తుపెట్టుకుని అది మర్చిపోమాకండి. మన చిత్తంలో స్టోర్ చేసి పెట్టే ఆ ఇమేజెస్ అన్నీ మన మనస్సు తీసిన ఫోటోలేనండి. మన మనస్సు తీసిన ప్రతి ఫోటో చిత్తం అనే మెమొరీ కార్డులో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట ఆ ఇమేజెస్ అన్ని. చూడండి, ఉదయం నుంచి రాత్రి వరకు మనసు తీసిన ఇమేజెస్ అన్ని చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయండి. ఉదయం నుంచి రాత్రి వరకు మనసు తీసిన ఇమేజెస్ అన్ని చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయండి. ఇమేజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్వప్న ప్రపంచం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడానికే కదండి ఇదంతా చెప్తున్నది. ఇప్పుడు చూడండి, అసలు స్వప్నం అనేది ఎలా, స్వప్న ప్రపంచం ఎలా సృష్టి జరుగుతున్నది అనేది చూద్దాం. మీ మనసు ఏం చేస్తున్నదండి? ఉదయం నుంచి రాత్రి వరకు అది తీసిన ఫోటోలన్నీ చిత్తంలో నిక్షిప్తం చేసింది కదండి. ఆ ఇమేజెస్ అన్ని రాత్రి నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? చూడండి, సాధారణంగా మనకి సినిమా థియేటర్స్ లో ఉంటది ఆ ఫిల్మ్ ఉంటుంది చూసారండి, ఫిల్మ్, ఆ రీలు, ఆ ఫిల్మ్ లో ఇమేజెస్ ఉంటాయి కదండి. ఆ రీలు, సినిమా రీలు ఉంటుంది చూసారండి, అందుట్లో ఇమేజెస్ ఉంటాయి కదా. ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క సీన్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటది. ఆ సినిమా రీల్ ఉంటుంది చూసారండి, ఆ రీల్లో అనేక ఇమేజెస్ ఉంటాయి. ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క సంఘటన. ఆ వెనుకమాల లైట్, ఒక కాంతి ప్రసరిస్తూ ఉంటది. ఆ ప్రకాశం ముందు ఈ ఫిల్మ్ ఉందో చూసారా అండి, ఈ ఇమేజెస్ ఉన్న ఫిల్మ్ ఉందో చూసారా అండి, రీలు, సినిమా రీలు. ఆ ఫిల్మ్ వేగంగా తిరిగినప్పుడు ఆ లైట్ వెలుగులో ఈ రీలు, సినిమా రీలు కనుక వేగంగా తిరిగినప్పుడు తెర మీద సినిమా పడుతుంది. తెర మీద సినిమా పడుతున్నది. మనం ఆ సినిమా చూసి ఆనందిస్తాం. అర్థమవుతుంది కదండి? ఆ కాంతి, ఆ వెలుగులో, ఆ లైట్ ముందు ఈ సినిమా రీల్లో ఏముంటాయండి? ఇమేజెస్ కదా. ఆ ఫిల్మ్ లో ఉండేది ఏంటిది? ఇమేజెస్ కదా. సో అవి ఆ కాంతి ముందు వేగంగా తిరిగినప్పుడు ఆ తెర మీద మనకి ఆ సినిమా పడుతుంది అన్నమాట. చూడండి, అదే విధంగా ప్రతిరోజు రాత్రి నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆత్మ ఉన్నది చూసారా అండి, ఆత్మ ప్రకాశం అంటూ వెలుగండి. ఆత్మ ప్రకాశం ముందు వాసనలు అన్ని స్టోర్ అయి ఉన్నాయి కదండి. ఆ ఇమేజెస్ అన్ని, ఈ ఇమేజెస్ ఫిల్మ్ లో ఏముంటాయండి? ఇమేజెసే కదండి. ఆత్మ ప్రకాశం ముందు వాసనలు అనే ఫిల్మ్ తిరిగినప్పుడు మనస్సు అనే తెర మీద స్వప్నం అనే సినిమా పడుతుందండి. ఏం జరుగుతుంది? ఆత్మ ప్రకాశం ముందు వాసనలు, ఆ వాసనలో ఇమేజెస్ అన్నాను కదండి. ఆత్మ ప్రకాశం ముందు వాసనలు అనే ఫిల్మ్ తిరిగినప్పుడు మనస్సు అనే తెర మీద స్వప్నం అనే సినిమా పడుతుందండి. ఇదేనండి జరిగేది. చూడండి, సినిమా రీల్ని చూసారండి, ఆ రీల్లో లేని ఇమేజెస్ తెర మీద వస్తాయా అండి? ఇప్పుడు సినిమా రీల్లో ఉన్న ఆ ఇమేజెసే కదండి, ఆ సంఘటనలే కదండి తెర మీద వచ్చేది. ఆ సినిమా రీల్లో లేని ఇమేజ్ తెర మీద పడుతుందా అండి? పడదండి. తెర మీద పడే అవకాశమే లేదు. అలాగే అదేవిధంగా మన చిత్తంలో లేని ఇమేజ్, అంటే మన చిత్తంలో లేని ఇమేజ్ స్వప్నములో వచ్చే అవకాశమే లేదండి. ఎలాగైతే రీల్లో లేని ఇమేజ్
సినిమా తెర మీద పడే అవకాశం ఎలాగైతే లేదో, మన చిత్తంలో లేని ఇమేజ్ స్వప్నం అనే సినిమాలో వచ్చే అవకాశమే లేదండి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది చూడండి, మన స్వప్నములో వచ్చే ప్రతి వ్యక్తి, ప్రతి దృశ్యము, ప్రతి సంఘటన అన్నీ మనం ఎప్పుడు ఒకప్పుడు చూసినయేనండి. ఎప్పుడు ఒకప్పుడు మన అనుభవంలో ఉన్నాయే. మన స్వప్నంలో వచ్చే ప్రతి వ్యక్తులు మనకు పరిచయం ఉన్నోళ్ళేనండి. మన మనస్సు తీసిన ఫోటోలేనండి అవన్నీ. ఎప్పుడూ ఒకప్పుడు మన పరిచయంలో ఉన్నవారే, మన మనస్సులో ఉన్నవారే మనో ప్రపంచంలో, మనోరాజ్యంలో విహరిస్తారండి, అంతే. కానీ ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమేనండి, నాకు అనుభవమేనండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఒక్కొక్కసారి చూడండి, అసలు మనం ఎప్పుడు చూడని వ్యక్తులు, ఎప్పుడు చూడని ప్రదేశాలు, అసలు మన అనుభవంలో లేని దృశ్యాలు కూడా మన స్వప్నంలో వస్తూ ఉంటాయి. అసలు ఆ వ్యక్తులను ఎప్పుడు చూసి ఉండమండి, అసలు ఆ ప్రదేశాలకు కూడా ఎప్పుడు వెళ్ళి ఉండం. కానీ అవి మన కళ్ళలోకి వస్తూ ఉంటాయండి, మన స్వప్న ప్రపంచంలో వస్తూ ఉంటాయి. మన స్వప్నం అనే సినిమాలో అవి కనబడుతూ ఉంటాయి, ఆ ఇమేజెస్. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవమేనండి, ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలో ఉండే ఉంటుందండి. కాకపోతే సూక్ష్మంగా పరిశీలించాలండి. మరి వాటి సంగతి ఏమిటండి? సినిమా రీల్లో లేని ఇమేజ్ సినిమాలో ఉండదు అని వచ్చే అవకాశమే లేదంటున్నాం కదా. మరి చిత్తంలో లేని ఇమేజ్ స్వప్నం అనే సినిమాలో వచ్చే అవకాశమే లేదంటున్నాం కదా. మరి ఎప్పుడు లేని చూడని ఇమేజెస్, ఎప్పుడు అనుభవించని, ఎప్పుడు వెళ్ళని ఎప్పుడు చూడని వ్యక్తులు, ఎప్పుడు పరిచయం లేని వ్యక్తులు, ఎప్పుడు వెళ్ళని ప్రదేశాలు, ఎప్పుడు చూడనివి, ఇవన్నీ ఒక్కొక్కసారి స్వప్నం అనే సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. మరి వీటికి ఆధారం ఏంటండి? ఈ ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయండి? ఈ జన్మలో అసలు నేను ఎప్పుడు ఆ వ్యక్తులతో పరిచయం కూడా లేదు, కానీ కొత్త కొత్త వ్యక్తులు కనబడుతూ ఉంటారు స్వప్నంలో. మరి వారి పరిస్థితి ఏంటి? ఆ ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి అవి? మరి ఈ జన్మలో అయితే నాకు అనుభవంలో లేదు కదా, ఈ జన్మలో అయితే నా మనసు ఆ ఫోటోలను తీయలేదు కదా. మరి ఆ ఇమేజెస్ అన్ని ఎక్కడవండి? ఇక్కడేనండి పునర్జన్మ సిద్ధాంతం ఉందో చూసారా అండి, అది రంగంలో దిగిద్దండి. అసలు జీవుడు అంటారు కదండి, ఈ జీవుడు అంటేనే అనేక జన్మల నుంచి ప్రోవ్ చేసుకుని వస్తున్న సంస్కారాల కుప్ప అండి. సంస్కారాలు అంటే వాసనలండి, వాసనలేనండి. అనేక జన్మల నుంచి ప్రోగు చేసుకుని వస్తున్న వాసనల కుప్ప అండి, సంస్కారాల కుప్ప. మన ఈ జన్మల్లో తిరిగేది, ఈ దేహాలు ధరించేది మనస్సేనండి. ఈ వాసనలు అంటే చెప్పాను కదండి, మనస్సు ఎందుకు పడే ముద్రలు అని చెప్పేసి. ఇదే మనసు కదండి ఈ దేహాన్ని వదిలి మరొక దేహాన్ని ధరించేది. ఇదే మనసు మీద కదండి ఆ ముద్రలు ఉండేది. సో ఈ దేహాన్ని వదిలి మరొక దేహాన్ని ధరించడానికి, మరొక జన్మని తీసుకోవడానికి ఇదే మనసు ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ అయ్యి వెళ్ళినప్పుడు ఈ మనసు మీద ఉన్న ముద్రలు కూడా వెళుతాయి కదా. ఈ మనసు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మనసు మీద ఉన్న ముద్రలు కూడా వెళ్తాయి కదా దాంతో పాటు. సో ఆ ముద్రలో వాసనలండి, అవి ఈ జన్మవే ఉండాల్సిన అవసరం లేదండి. మీరు జన్మల నుంచి మన మనస్సు ఆ ముద్రలన్నీ మోసుకు వస్తూ ఉన్నదండి. అనేక జన్మల నుంచి ఆ వాసనలు అనే ముద్రల్ని తన భుజాల మీద మోసుకొని వస్తూ ఉన్నదండి. ఎందుకంటే జన్మల్లో తిరిగేది అదే మనసు కదండి. అందుకే అనేక జన్మల్లో ముద్రించుకున్న ముద్రలన్నీ ఆ చిత్తంలో, ఆ ఇమేజెస్ అన్ని చిత్తంలో నిశ్చిత్తమై ఉంటాయండి. అవి ఈ జన్మవి కావచ్చు, లేదా జన్మలవి కావచ్చు. అందుకే మనకి ఎప్పుడు చూడని వ్యక్తులు, ఎప్పుడు చూడని ప్రదేశాలు వస్తూ ఉంటాయి. మరి అవి ఎక్కడ అంటే ఈ జన్మవి కాదండి, గత జన్మలవి. పునర్జన్మ ఉన్నదండి, సహేతుకంగా నిరూపించవచ్చు. అనేక జన్మల నుంచి మోసుకుని వస్తున్న ఆ ముద్రలు ఉన్నాయి చూసారండి, ఆ ఇమేజెస్ అవేనండి. వాటిలో నుంచి అవి ఈ జన్మవే. స్వప్న ప్రపంచంలో ఈ జన్మలో ఉన్న ఇమేజెస్ తోనే సినిమా తీయాలనేం లేదండి. అనేక జన్మల నుంచి వస్తున్న సంస్కారాల కుప్ప అని చెప్పాను కదండి, వాసనలు. ఆ కొండలాదిగా ఆ వాసనలో కుప్పలో నుంచి ఆ పర్వతం, ఆ వాసనలు అనే పర్వతంలో నుంచి పిడికెడు మట్టి అంటే పిడికెడు ఇమేజెస్ ని తీసుకొని మన మనస్సు స్వప్నం అనే సినిమాని తీస్తుంది, అంతే. ఓం
సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి.